ఒక నిమిషం సార్. సాయి ప్రసాద్ రెడ్డి మీకు ఏదన్నా ఫోన్ చేసి ఏమన్నా చెప్పినాడా సార్? కట్ చేయమని చెప్పలేదు కదా. ఈరోజు మన రిలయన్స్ దగ్గర పబ్లిక్ కొలాయి పైన మన బీజేపీ సోదరులు ఏదో ధర్నా కూర్చున్నారు. ఆ ధర్నాలో కూర్చుంటే అక్కడ పబ్లిక్ కొలాయి సంబంధించింది ట్యాపు రిపేరీ చేయించాలని చెప్పి పబ్లిక్ సంబంధించి కూర్చున్నారు. అక్కడ వరకు బాగుంది, కానీ అక్కడ మేము అధికారికి చెప్పినా కూడా చేయలేదు. అక్కడ మేము ఎంత విన్నపించినా అధికారి స్పందించలేదు. దానికి సంబంధించిన అధికారులు మేము ఫోన్ చేసి అడిగితే ఏం మాట్లాడడం లేదు. అయినా ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా చేయించడం లేదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా అడ్డపడుతున్నారా, ఇది తర్వాత ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు భయపడుతున్నారా, మా ఎమ్మెల్యేని ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారా, తర్వాత మా ఎమ్మెల్యే క్రేజ్ ఏదన్నా మీరు డౌన్ చేయాలని అనే దానిపైన మా సోదరు విజయ్ గారు మాట్లాడడం జరిగింది. ఓకే, ఈరోజు ఇప్పుడు నేను దానికి ఎందుకంటే పదే ఒక ఎక్స్ఎమ్మెల్యే మా సాయి ప్రసాద్ రెడ్డి అనడము, తర్వాత మమ్మల్ని దూషించడము, ఏ సమస్య అయినా దాన్ని మమ్మల్ని వాడుకోవడం, అది వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. మీ ద్వారా ఈరోజు ఇప్పుడు లైవ్లోనే దానికి సంబంధించిన ట్యాబ్కి ఫిట్టర్కి ఫోన్ చేస్తాము, మేమేం చెప్పినాము ఏమి అనేది లైవ్లోనే వింటాం. దానికి సంబంధించిన ఫిట్టరు దిగి ఫోన్ చేస్తా. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు రిలయన్స్ దగ్గర పబ్లిక్ ట్యాప్ కనెక్షన్ని మేము ఈరోజు ధర్నాకు వచ్చినారు కదా, ఆ పబ్లిక్ ట్యాప్ కనెక్షన్ పైన మీకు మేము ఫిట్టర్కి ఇరాన్కి కానీ మీకు కానీ అది రిపేర్ చేయించాను సార్. అది పబ్లిక్ అవసరమని మీకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, మీ ఎదురు కలిసినప్పుడు చెప్పడం జరిగింది. అది చేయించాను సార్ అని మేము మీకు చెప్పినామా లేదు సార్? చెప్పినాము. మేము ఏమన్నా ఆ రోజున మీకు మేము అడ్డపడినామా? వాళ్ళే అంటున్నారు, అదే చూసి కదా. ఓకే సార్, మేము ఎందుకంటే మేము ఏదన్నా మాట్లాడితే క్లియర్గా ఎవిడెన్స్ ఉండాలా. వైఎస్ఆర్సీపీలో అడ్డం పడినారని సాయి ప్రసాద్ మీకు సాయి ప్రసాద్ రెడ్డి ఏమన్నా సార్ ఒక నిమిషం సార్, సాయి ప్రసాద్ రెడ్డి మీకు ఏదన్నా ఫోన్ చేసి ఏమన్నా చెప్పినాడా సార్? కట్ చేయమని చెప్పలేదు కదా. కట్ చేసే వాళ్ళే ఆ రోజున సాయి ప్రసాద్ రెడ్డి మున్సిపాలిటీ విషయంలోనూ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఆ రోజన్నా కానీ ఇన్వాల్వ్ ఏదన్నా మీకు ఏదన్నా చెప్తాడా ఏదన్నా? ఏం చెప్పలేదు బాబు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. విన్నారు. ఈరోజు డి రామ్మూర్తి సార్కి మేము ఫోన్ చేసి లైవ్లోనే వినిపించిన తర్వాత ఫిట్టర్ కూడా ఫోన్ చేసి ఇప్పుడు బీజీ వచ్చింది. నేను ఏమంటున్నానంటే పబ్లిక్ సంబంధించిన రిపేర్ కొరై చేయించడానికి మీకు కాలేకపోతే మేము చేపిస్తాం, అంతేగాని మీరు ఏదో రాజకీయాని కోసము లబ్ధి కోసము అక్కడ ముందరకు వచ్చింది పబ్లిక్ దగ్గరకు వచ్చింది ఇది వాళ్ళు చేయలేదు. హలో ఇరనా, మీకు అది పబ్లిక్ రిలయన్స్ దగ్గర పబ్లిక్ వాళ్ళ రిపేర్ చేయించేందుకు ఎన్నిసార్లు చెప్పినా మేము? మీరు అప్పుడు చెప్పారు కానీ వాళ్ళు స్పందించలేదు కదా. రైట్, వాళ్ళు ఎవరు స్పందించలేదు? మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు. మా దగ్గర అంటే ఎవరు వచ్చినారు? అదే ఆయన పేరేం తెలియదు. పబ్లికా లేకుంటే ఎవరైనా నాయకులా? పబ్లికే కదా మీ దగ్గరకు. నా దగ్గరకు వచ్చేది పబ్లిక్ కాబట్టి పబ్లిక్ కోసం నీకు చాలాసార్లు ఫోన్ చేసి చెప్పడం జరిగింది కదా, అది చేయించని మీకు గట్టి కూడా చెప్పడం కూడా జరిగింది కదా. నేను అవునా చెప్పారు, కానీ ఇప్పుడు వాళ్ళే స్పందించలేదు పబ్లిక్. రైట్, వైఎస్ఆర్సీపీ ఎందుకు నీళ్ళు కొలాయి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఏమన్నా నీకు ఏదన్నా ఎవరన్నా ఇవ్వద్దని చెప్పినారా? ఎవరు లేదు కదా. ఏమన్నా సాయి ప్రసాద్ రెడ్డి ఎప్పుడన్నా ఇట్లా విషయాలు ఏమన్నా ఇన్వాల్వ్ అయినాడా? లేదు. ఓకే, 6 నెలల నుండి ఎందుకు బంద్ చేసినారు? రైట్. ఇప్పుడు ఇది అధికారుల్ని పిలిపించి మాట్లాడాల్సిన మా పద్ధతి మా పైన ఉంటుంది, అంతేగాని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడ్డం పడినారు సాయి ప్రసాద్ రెడ్డి చెప్పడం అంటే ఎంతవరకు కరెక్ట్ అండి సోదరా బ్రదర్? దయచేసి మీరు ఏదైనా ఉంటే అది చిన్న సమస్య, అది దానికి రిపేర్ ఇప్పించి చేయించేది పెద్ద సమస్య కాదు, చేపిద్దాం, అంతేగాని ఇక్కడ మళ్ళీ ఇట్లా రాజకీయాలకి మధ్యలో మూడు కట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు. మీ ఎమ్మెల్యే డ్యామేజ్ చేసేదంటే అంటే పబ్లిక్ వాళ్ళే మాకు అవసరమా? మా ఎమ్మెల్యే డ్యామేజ్ చేయాలంటే అట్లా ఉండవంటే ఎలక్షన్లో వచ్చి చాలా ఉండదు, వాటి గురించి మాట్లాడండి వద్దు. దయచేసి మీరు చేపియాలనుకున్నారు చేపియండి, మేము సహకరిస్తాము. ఎవరు చేసినా పబ్లికే కదా, మంచి పనే కదా, అంతేగాని వీటిలో రాజకీయాలు కానీ నాయకులు కానీ ఇన్వాల్వ్ చేయొద్దని దయచేసి ఎప్పుడైనా చెప్తున్నాము. నాకు తెలిసిందే సలహా మీకు చెప్తున్నాను సోదరా. దయచేసి ఏదైనా ఉంటే డీకి ఏకి ఇప్పుడు మళ్ళీ నేను ఖచ్చితంగా పిలిపించుకుని గట్టిగా చెప్పి అది ఏదైనా ఉన్నా వాళ్ళకి కనెక్షన్ ఇప్పించి
మళ్ళీ వాళ్ళకి పబ్లిక్ నీళ్ళు అందుబాటు చేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం. పెద్ద పెద్ద వాహనాలు కడుగుతున్నారు కదా తాగునీళ్ళు. పెద్ద పెద్ద వాహనాలు కడుగుతున్నారని చెప్పి అక్కడ రాత్రిపూట నైట్ 12 గంటలు 1 గంటలకి కడుతున్నారని చెప్పి అక్కడ చాలా కొంతమంది ఇబ్బంది ఉన్నదని చెప్పి అది చెప్పడం జరిగింది. అక్కడ వాహనాలు కడిగే వల్ల గలీజ్ అవుతాయి, తర్వాత ఇబ్బంది ఉంటుంది అంటే చాలా అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ చెప్పడం వల్ల అధికారులు కొంచెం అక్కడ బంద్ చేయడం జరిగింది. మళ్ళీ అదే పబ్లిక్ వచ్చి ఆ వాహనాలు కడిగినాము మేము మళ్ళీ ఇక్కడ ఖచ్చితంగా మేము తాగడానికే పెట్టుకుంటాం, అది మా బాధ్యతగా తీసుకుంటామని చెప్పినందుకోసమే మేము అధికారికి డీకి ఫిట్టర్కి చెప్పి దాన్ని రిపేర్ చేయించాలని చెప్పడం జరిగింది. సార్ వాహనాలు కడిగేదంతా రాత్రి సమయంలోనూ వేరే సమయంలో జరుగుతుంది, అంటే ప్రజల సౌకర్యార్థం దానికి వేరే రకంగా కూడా ఏర్పాటు చేయొచ్చు. అది కనెక్షన్, అది 24 hours ఇచ్చారు, డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చినది. ఎప్పుడు పబ్లిక్ అందుబాటులో ఉండే కనెక్షన్ అది, ఇప్పుడే కాదు చాలాసార్లు అది దాదాపు 20-30 ఏళ్ళ సంవత్సరాల నుంచి అలాగే ఉంది అది. కాబట్టి అది ఏదైనా ఉన్నా కనెక్షన్లో ఏదైనా ఉంటే లైన్మెన్ చెప్పి ఏదైనా పొగులు పడేటట్లు ఈ టైంకి పడేటట్లు ఏదైనా టైమింగ్ పెట్టైనా సెట్ చేస్తాం. కానీ పబ్లిక్ మొత్తం టోటల్ పబ్లిక్ అది ఆ కొలాయి నీళ్ళు వచ్చేదాన్ని రిపేర్ చేయిస్తాం, ఇది మాత్రం గ్యారెంటీ. నరసింహులు మున్సిపల్ చైర్మన్.